హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజ వ్లాగ్స్. సో ఇవాళ నేను మా ఫ్రెండ్ పెద్దమ్మ టెంపుల్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ నాకు మైక్ లేకుండే బ్లాగ్ చేయడానికి. సో నేను అప్పటికప్పుడు అక్కడ మైక్ ఆర్డర్ చేసుకున్నాను బ్లింకిట్ లో. ఇక్కడ అదే అన్బాక్సింగ్ చేశాను టెంపుల్ లోనే. ఇక్కడ అదే చెప్తున్నాను, కాకపోతే అప్పటికి మైక్ లేదు కాబట్టి సైడ్ చాలా డిస్టర్బెన్సెస్ ఉండే అన్నమాట. సో అందుకే ఇంకా నేను ఆ వాయిస్ మొత్తం తీసేసాను. బట్ నాకు చాలా మంచిగా అనిపించింది టెంపుల్ లో అట్లా అన్బాక్సింగ్ చేసినప్పుడు. సో ఇది ఎంట్రన్స్ లో అన్నమాట, ఇవన్నీ ఉంటాయి. ఇంకా చెప్పులు పెట్టేసి దర్శనంకి అయితే వెళ్ళిపోయినాం. రెగ్యులర్ గా పెద్దమ్మ టెంపుల్ వెళ్లే వాళ్ళకి తెలిసే ఉంటది, అక్కడ కాయిన్ పెట్టి కోరుకుంటే అవుతుంది అనేసి బిలీవ్ చేస్తారు. నేను కూడా అంతే, ఎప్పుడు వెళ్ళినప్పుడు పెడుతుండే, బట్ ఈసారి పెట్టలేదు, టైం లేకుండే అన్నమాట. సో టెంపుల్ కి వచ్చాము, పెద్దమ్మ టెంపుల్ కి. ఇది చూడండి, ఆ డ్రెస్ చూడండి. నేను పద్ధతిగా ఫ్రాక్ వేసుకొని వస్తే ఈమె చూడండి గుడికి వచ్చింది ఒకటే రౌండ్ తిరుగుతా అంటుంటాను. నాకేం తెలుసు, రూపాయలు కూడా అనుకున్నా. ఎందుకు వస్తారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు మాతో గుడికి? సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక గాజులు ఇచ్చారు. నేను చూడండి టెంపుల్ కి వచ్చింది, ఇక్కడ కూర్చొని ఫోన్ వాడుతుంది. సౌమ్య ఏం చేస్తున్నావు? ఫోన్ యూజ్ చేస్తాను కొంచెం. 2 seconds. ఈ ఫోటోస్ దిగుడైందో అది అప్లోడ్ చేసేడైందో ఈమెకే అర్థం కావాలి ఫ్రెండ్స్. మొత్తం అందులోనే ఉంటది 24/7, టెంపుల్ అని కూడా ఉండదు. సో ఇక్కడ బ్యాక్ రూట్ ఒకటి ఉంటది, ఇక్కడ నాగదేవత టెంపుల్ ఉంటది. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, ఇది నాగదేవతది, లేకపోతే మనకు లోపల దాకా ఎంట్రీ ఉంటది, బట్ క్లోజ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, షోకులు పడుతుంది. గుడికి రమ్మంటే షోకులు పడుతుంది ఇక్కడ. పెద్దమ్మ టెంపుల్ దగ్గర దర్శనం అయిపోయింది. నెక్స్ట్ తిరుపతి. ఎస్, సో మినీ తిరుపతి పోతున్నాం అన్నమాట. కానీ చాలా అలసిపోయాం ఫ్రెండ్స్. ఒక టెంపుల్ కి ఎందుకో ఫుల్ టైర్డ్ అయిపోయినా, నిద్ర వచ్చేస్తుంది. ఈ నైట్ షిఫ్ట్స్ తోని ఇంకా నైట్ షిఫ్ట్ ఫ్రెండ్స్, అసలు నైట్ షిఫ్ట్స్ లో జాయిన్ అవ్వకండి. ఎందుకంత ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నావు? నా ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నా శ్రీజ. ఏం చేసినా కొన్ని మారాలి, లైట్ తీసుకో. ఆ జీవితాలు బాగుపడాలని గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ఫైనల్లీ టెంపుల్ కి అయితే వచ్చేసినాం. నైట్ టైం వ్యూ అయితే చాలా క్రేజీ ఉంటది ఈ టెంపుల్ ది, నాకైతే చాలా నచ్చుతుంది. నేను ఇప్పటికీ చాలా సార్లు వచ్చినాను, బట్ స్టిల్ నాకు ఈ టెంపుల్ చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఫొటోస్ దిగుదామని ఆగినాం అన్నమాట. ప్రసాదంకి చాలా పెద్ద లైన్ ఉండే, బట్ స్టిల్ వెయిట్ చేసి ప్రసాదం తీసుకొని పోదామని డిసైడ్ అయినాం మేము. ఇక్కడ ఒక క్రేజీ థింగ్ అయిందనమాట. నాకేమో ప్రసాదం కోసం అంతసేపు వెయిట్ చేసి చాలా కొంచెం వచ్చింది, దానికేమో ఫుల్ వచ్చింది. కొంచెమే వచ్చింది, దానికి ఎక్కువ వచ్చింది. ఖుషి అయిపోయింది. చూపి సౌమ్య, చూపి మాడిపోయింది. సో సాడ్. లక్కీ, ఐఎమ్ ది లక్కీయెస్ట్. ఓకే, ఫ్రెండ్ కదా తిన్నది. శ్రీజాకి ఆకలి ఇస్తుందంట, సో పులిహోర ప్యాకెట్ తీసుకొని వచ్చాను, తింటుంటాను.
మీలో కూడా ఎంతమంది ఉంటారు చెప్పండి, మాలాగా జస్ట్ ప్రసాదం కోసమే గుడికి వస్తారా? తిని మాత్రం పక్క ప్రసాదం కోసం నేనైతే వస్తుంది. పక్క ప్రసాదం కోసమే వస్తాను. అది మెయిన్ గా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ లో అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు. సో టీటీడీలో ప్రసాదం అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఎవరైనా వెళ్తే సీరియస్గా లైన్ పెద్దగా ఉన్నా సరే పక్కా ప్రసాదం తీసుకొనే రండి, ఎందుకంటే చాలా బాగుంటుంది అక్కడ. ఇక్కడ నేను సౌమ్య అదే అనుకుంటున్నాం అనమాట, ప్రసాదం చాలా బాగుంటుంది ఇక్కడ అని చెప్పి. అండ్ మెయిన్గా ఏంటంటే కొన్నిసార్లు మనం ఇంట్లో ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు. అదేంటో ఆ టెంపుల్ ఫ్లేవర్ ఏముంటుందో తెలియదు, కానీ అక్కడే చాలా బాగుంటుంది ఆ ప్రసాదం. నేనైతే టెంపుల్కి పక్కా పోయినప్పుడు ప్రసాదం అయితే మిస్ అవ్వను అనమాట. ఫోటోలు దిగుతారు, ఎన్ని ఫొటోస్ దిగుతారు. ఇగో ఈమె కూడా అదే బ్యాచ్. 100 ఫోటోలు దింపుతావు, 100 ఫొటోస్ లో ఒక 2 ఫొటోస్ కూడా నచ్చవు ఫ్రెండ్స్ ఈమెకి. ఒక్క ఫోటో కూడా దింపాలి ఫ్రెండ్స్, ఎంతసేపు నన్ను తిప్పింది కానీ మీరే చెప్పండి. బేసిక్ దింపుతానే ఉండు. సాటిస్ఫాక్షన్ వస్తలే మేడంకి సాటిస్ఫాక్షన్ ఈ జన్మకి రాదు. నాలాగా ఉండండి ఫ్రెండ్స్, తక్కువ ఫొటోస్ దిగండి. ఇంకా ఫోన్ ఉంది కదా అని చెప్పేసి దన ఫోటోలు దిగకండి, పక్క నుండి సావగొట్టకండి. ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ లేదో ఎక్స్ప్రెషన్లు కూడా ఇవ్వకండి. నన్నే అంటుంది ఫ్రెండ్స్ వీడియో పెట్టుకొని. ఫ్రెండ్ ఒక అన్న అనేవన్నీ అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు కవరింగ్ ఎక్కడ తీసుకోవట్లే ఇవాళ. బిర్యానీ ఉన్నావా? ఇట్లా చెడగొడతారు ఫ్రెండ్స్, ఇట్లాంటి వాళ్ళు నిజంగా ఉండొద్దు పక్కన. ప్రశాంతంగా పులిహోర తిని పండుకుందాం అనుకుని అలా బిర్యానీ అని అంటుంది. వీళ్ళ వల్ల నాకు సగం పైసలు బిర్యానీలకి, ఫాస్ట్ ఫుడ్లకి, వీటికే అయిపోతుంది. నేను అలా తినాలా కనిపిస్తున్నాను ఫ్రెండ్స్, చెప్పండి వేరే కొంచెం. నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్, కనిపిస్తలే కానీ నేను తింటా. సో బిర్యానీ ఇస్ మై డీల్. సరే చలో పోయి ఇది స్నాక్స్ లాగా మళ్ళీ ఒక సెకండ్ ట్రిప్ వేసేసి మెల్ల మిడ్ నైట్ లో ఒక బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే బాగుంటుంది. So that's it for the video guys. Please do like, share and subscribe to my channel Srija Vlogs.